వైసీపీ వాళ్ళకి 2 రూల్స్. వాళ్ళకి మాట్లాడటం తెలీదు. ఎందుకంటే మేము ఎందుకు ఇలా చేసామంటే, ఈ జీవో మేము ఎందుకు పెట్టామంటే ఎందుకు పెట్టాం, ఈ కారణాలు పెట్టాం, 1, 2 మళ్ళీ చెప్పరు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం కాదండి. ఎందుకు అంటే ఏదనంటే బూతులు తిట్టేస్తారు, ఏదనంటే పర్సనల్గా అంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ప్రిపేర్ అవ్వకుండా నేను పార్టీ పెడతానా? నేను ఇలాంటి వాళ్ళని జీవితంలో ఏమీ చూడకుండా పవన్ కళ్యాణ్ ఇంత దూరం రాడు కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటాడు. అలా భయపడిపోతాం. కానీ వాళ్ళు ఎన్ని తిడుతున్నా కానీ ఫస్ట్ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, మనం పాయింట్ మీదే మాట్లాడదాం. ఏ పాయింట్ అంటే, ఒక ఉదాహరణకి మత్స్యకారుల సమస్య జీవో 217 ఉంది. ఆ జీవో 217 గురించి మీరు ఏంటి, ఎప్పుడు మత్స్యకారులే పాడుకునే ఆ ఫిషరీస్ని, ఆ చేపల వేటకి ఆ కొలనంలో కానీ లేదంటే ఈ ట్యాంక్స్లో కానీ మీరు బయట వాళ్ళని తీసుకొస్తా ఉంటే మరి మత్స్యకారు జీవితాలను బద్దలు కొడుతున్నారు కదా మీరు. దానికి కూడా మళ్ళీ వైసీపీ నాయకులు పాడుకుంటారు అవి కూడా. అంటే మత్స్యకారు జీవితాల్లో సినిమా టికెట్ సంగతి పెద్ద నేను మాట్లాడేది ఎలాగ పోయింది అనుకో. సరే, సినిమా వాళ్ళది ఏమన్నా, ఏదో ఒక పెద్ద ఆదాయం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి, అది కావాలి వాళ్ళకి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అంటే మత్స్యకారులను దెబ్బకొట్టి ఆ రోజున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళేదో వైజాగ్ ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు తీసుకొస్తే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇసుక క్వారీలన్నీ మూసేశారు. కరెక్టే, తెలుగుదేశం పార్టీలో తప్పులు జరిగినాయి, నేను చెప్పాను కదా. మీరు వచ్చి ఏం చేయాలి, ఒక పాలసీ మార్చాలి. టైం తీసుకున్నారు. ఓకే, మీకు వచ్చే వరకు వాళ్ళకి ఎలా బతుకుతారు మనుషులు? ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకపోతే 30 మంది పైగా చనిపోయారు ఆకలి బాధలకి. మీరు ఒక పాలసీ లేట్ చేస్తే ఇంతమంది చనిపోయారు. అందుకని ఆ రోజున అంతమంది 1,00,000 మంది పైచిలకు జనం వచ్చారు ఆ రోజు.